ఈరోజు జరిగిన పరిణామాలపై మనతో పాటు ప్రత్యేకంగా మాట్లాడడానికి అసెంబ్లీ తొలి స్పీకర్ అలాగే మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చారి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చారి గారు నమస్తే. చారి గారు, మనం చూస్తున్నాం ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. మీరు కూడా స్పీకర్గా పనిచేశారు, అత్యున్నతమైన పదవిలో తెలంగాణ శాసనసభను నడిపించారు. గతంలో మీరు ఉన్నప్పుడు సభ జరిగిన తీరుకు ఇప్పుడు జరుగుతున్న తీరుకు ప్రధానంగా ఎలాంటి తేడాను మీరు గమనిస్తూ ఉన్నారు? పరిణామాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? గతంలో శాసనసభను మేము నడిపినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిగా, తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసినటువంటి నాయకుడిగా, తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడానికి తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా చాలా అద్భుతమైనటువంటి పాలన, అదేవిధంగా శాసనసభను చాలా జవాబుదారీతనంతో ఇక్కడ ప్రభుత్వానికి ఆ రోజు ప్రజా సమస్యలు పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి, అధికారాన్ని ప్రజలకు వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఉపయోగించాలనేటువంటి ఆ నిబద్ధత ఉంది. కాబట్టి ఆ రోజు శాసనసభ జరిగినా పాలన జరిగినా ప్రజల కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే కేంద్ర బిందువుగా పరిపాలన సాగింది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయడంలో ఘోరమైనటువంటి వైఫల్యం చెంది ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక రకాలైనటువంటి విన్యాసాలు కొనసాగిస్తూ చివరికి శాసనసభ జరిగితే సజావుగా సాగితే వాళ్ళ నిర్వాకం బట్టబయలవుతుంది. కాబట్టి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా షార్ప్గా ప్రశ్నలు కానీ విషయాలను కానీ సంధిస్తున్నటువంటి వారి నోరు నొక్కాలి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టబడకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయమనేటువంటి విషయాలను చాలా గట్టిగా వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి చాలా గట్టిగా వాదిస్తున్నారు. కాబట్టి రకరకాల ప్రయత్నాల ద్వారా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చట్టసభ యొక్క హుందాతనాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించబడినటువంటి తొలినాళ్లలో సభ్య సమాజం చూసింది, తెలంగాణ సమాజం చూసింది, తెలంగాణ గురించి తెలిసినటువంటి రాష్ట్రాల పెద్దలు కూడా చూసిండు. ఆ రోజు హుందాగా నడపబడి ప్రజల సమస్యలు చర్చించబడి చక్కటి పరిష్కారాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి పాలన కొనసాగించినటువంటి స్వర్ణయుగం ఆనాటిదైతే ఇవాళ చట్టసభ నిర్వహణలో కానీ అదే ప్రభుత్వ నిర్వహణలో కానీ ఘోరమైనటువంటి వైఫల్యం. వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటంటే సభను నడిపినట్టే నడపాలి, నడపకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలి అనేటువంటి ఎజెండాతో పోతున్నది. కాబట్టి ఆ దుర్మార్గ కుట్రపూరిత శాసనసభను నిజాయితీతో నిబద్ధతతో ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నడపాలి తప్ప హిడెన్ ఎజెండాలు పెట్టుకొని లోపల సభను సజావుగా నడిపితే ప్రధాన ప్రతిపక్షం నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సంధించేటువంటి ప్రశ్నలకు జవాబు లేదు. కాబట్టి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి మాటలన్నీ వాటి నిజ స్వరూపం నిగ్గుదేలుతుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవడం కోసం ఈ గొంతు నొక్కేటువంటి దుర్మార్గానికి నీచానికి ఒడిగడతా ఉన్నది. పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ శాసనసభ వేదికగా ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోతే 4 కోట్ల ప్రజాక్షేత్రం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ శాసనసభ శాసన మండలి సాంకేతికంగా ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి బిజినెస్ను పూర్తి చేసుకోవడానికే సభ నడుపుతున్నట్టున్నది తప్ప ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యల విషయంలో మొన్న బీఎస్సీలో మా బీఆర్ఎస్ పార్టీకి శాసనసభాపక్షం కావచ్చు, మరి శాసన మండలికి సంబంధించినటువంటి మేం కావచ్చు,
ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మేము అనేక విషయాలలో చర్చ జరగాలి అనేటువంటి విషయం ఆ రోజు సభ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు అటువంటి ఎజెండా కాకుండా వాళ్ళ ద్వారా తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టి వాటికి మాత్రమే పరిమితమవుతున్నట్టు కనబడతా ఉన్నది. ఖచ్చితంగా ప్రజా సమస్యల విషయంలో చట్టసభలో మేము నిలదీస్తాం. ఈ ప్రభుత్వం ఫరారైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు అత్యంత హుందాగా నడిచిన శాసనసభలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పూర్తిగా ప్రభుత్వం అడ్డుకుంటోందని, ప్రధాన ప్రతిపక్షం గొంతును ఎక్కడికక్కడ నొక్కేస్తోందని మధుసూదనాచారి గారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. మధుసూదనాచారి గారు, శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. మీరు శాసనసభ తొలి స్పీకర్గా నడిపిన తీరును తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిసారి కూడా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో సభలో సభ్యులందరికీ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు నుంచి సమాధానాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ జరుగుతున్న తీరును ఎట్లా చూస్తూ ఉన్నారు? సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రధాన ప్రతిపక్షం, అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానాలు ఇవ్వట్లేదు, సమాధానాలు రావట్లేదు అనే అంశాన్ని, ఎప్పటికప్పుడు మైక్ కట్ అవుతున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఒక విషయం, విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వం అయితే శాసనసభలో శాసనసభ్యులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేది మంచి మాట. కానీ మా హయాంలో శాసనసభలో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. కారణం, సమస్యలు చర్చించాలి, పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఏ రోజు కూడా నేను స్పీకర్గా ఉన్నటువంటి సమయంలో క్వశ్చన్ అవర్ని కొంత సమయం ఇవ్వాల్సినటువంటి టైం స్లాట్ కంటే ఎక్కువ ఇచ్చి కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు. క్వశ్చన్ అవర్ అనేది ఎప్పుడో ఒకసారి అసామాన్య పరిస్థితులు ఎదురైనప్పుడు తప్ప క్వశ్చన్ అవర్ను క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అనేది రైట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ మెంబర్స్. అటువంటి హక్కును కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా సమాధానాలు కానీ, చర్చలు కానీ పక్కదారి పట్టించేటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నారు. అదేవిధంగా గౌరవ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నప్పుడు, ప్రధానంగా పోయిన సమావేశాల సందర్భంగా హరీష్ రావు గారు చాలా సోదారణతోని తన చర్చ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో అసలు ఆ ఇంటరప్షన్ అనేది, నేనైతే 40 సంవత్సరాలుగా శాసనసభ ఒక 4.5 సంవత్సరాలు నేను కూడా శాసనసభ స్పీకర్గా సభను నడిపిన. ఎక్కడ కూడా నా అనుభవంలో ఒక గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు ఇన్నిసార్లు ఇంటరప్షన్ జరిగినటువంటి దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. మరి హరీష్ రావు గారు ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ కాకుండా చాలా సాంకేతికపరమైనటువంటి విషయాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఫిగర్స్ కూడా మాట్లాడుతూ ఉంటే బెంబేలెత్తినటువంటి గవర్నమెంట్ వాళ్ళు అప్పటి వరకు మసిబూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేసిన దానికి భిన్నంగా వాస్తవాలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక రకరకాల ఇంటర్ఫియరెన్స్ ద్వారా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజు కూడా అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. శాసన మండలిలో కూడా అదే విధమైనటువంటి వైఖరి కొనసాగుతూ ఉన్నది. వెరసి ఈ ప్రభుత్వానికి ఈ సభలను నడిపేటువంటి మానసిక స్థితి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ విషయంలో కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలను అమలు చేయడంలో, దాని నుండి రిజల్ట్ తీసుకోవడంలో కానీ ఘోరమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి. కాబట్టి ఎటు చూసినా వైఫల్యాలే మూటగట్టుకున్నారు. కాబట్టి సభ జరగడం అనంటే వాళ్ళను పిన్ పాయింట్గా వేలెత్తి చూపించుకోవడమే అవుతున్నది అనేటువంటి మానసిక ఆ భయాందోళనే వాళ్ళు ఈ సభను నడపడంలో ఘోరమైనటువంటి వైఫల్యం. ఎస్ ఆచార్య గారు, మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీ అంటే ఒక పవిత్రతకు నిలయంగా కూడా ఉంటుంది. హుందాగా మాట్లాడే అంశాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పక్షం నుంచి వస్తున్న భాష కావచ్చు, వాడుతున్న పదాలపై కూడా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. పొరపాటున ఒక పదం దొరికినా కూడా మీరు స్పీకర్గా ఉన్నప్పుడు చూసాం, సాధారణంగా అన్పార్లమెంటరీ వర్డ్ ఎవరు యూజ్ చేసినా దాన్ని అప్పటికప్పుడు తొలగించే సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరును, వాడుతున్న భాషను ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు? చాలా అత్యున్నతమైన, గౌరవప్రదమైన
హుందాతనంతో వ్యవహరించాల్సిన నడపాల్సినటువంటి సభ ఇది. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని ప్రజలు ఆశిస్తారో ఆ మనిషే దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా దానికి మాటల్లో చెప్పడానికి అవకాశమే లేదు. అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. లంకె బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఏదో అనేటువంటి చెప్పిండు. కళ్ళు పీకు గోళీలు ఆడుకుంటా ఉన్నాడు, లాగుల్లో తొండలు చొప్పిస్తామన్నారు. ఇక రకరకాల మాటలు అవి అంటే గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఎక్కడ సంస్కారహీనులం అవుతామని కొన్ని మర్చిపోవాల్సి వస్తూ ఉన్నది. అటువంటి భాష ద్వారా చట్టసభలకు ఉండేటువంటి హుందాతనాన్ని దిగజార్చినటువంటి నాయకుడు ఈనాడు ముఖ్యమంత్రిగా కొనసాగడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి సమయం కోసం వేచి ఉంటారు. ఈరోజు జరుగుతున్నటువంటి పాలనా పరంగా తర్వాత వ్యక్తిత్వం పరంగా ప్రజలు అన్ని విషయాలను కూడా బేరీజు వేసుకుంటా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, సాధించబడినటువంటి రాష్ట్రాన్ని దేశంలోకి ఆదర్శప్రాయంగా మార్చడం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగును సాకారం చేయడం అనేది చూసినటువంటి ప్రజలు నమ్మి మోసపోయినటువంటి బాధలో ఉన్నారు. ఇవాళ ఏ తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కదిలించినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో చాలా గొప్ప పరిపాలన అందించబడ్డది. కానీ అంతకు రెట్టింపుగా వీళ్ళు హామీలు ఇచ్చింది కదా అనేటువంటి ఒక మానసిక అది బలహీనత అందామా లేదా ప్రజలు నమ్మి మోసపోయిన అందామా అనేది అది ప్రజల విచక్షణకి వదిలిపెడుతాను. అటువంటి పరిస్థితులలో వాళ్ళకి అవకాశం ఇస్తే ఘోరాతి ఘోరంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. తెలంగాణ విషయంలో, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏనాడు నిబద్ధత లేదు, చిత్తశుద్ధి లేదు. 2014 పూర్వం తెలంగాణ రాష్ట్రం సాధించబడే నాటికి కాంగ్రెస్ ఏలుబడి మొత్తం కూడా తెలంగాణ ప్రజల పట్ల దుర్మార్గపు వైఖరి, తెలంగాణ జీవితాల్లో విషం చెమ్మినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మళ్లీ గతాన్ని పునరావృతం చేస్తా ఉన్నది కాంగ్రెస్. నిజస్వరూపం, విషస్వరూపం మరొక్కసారి మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తా ఉన్నది వారి పరిపాలన నిర్వాహకం వల్ల, చట్టసభలు నడుపుతున్నటువంటి వైఖరి వల్ల. ఎస్ చారి గారు, మనం చూసాం వాస్తవానికి అసెంబ్లీ నిర్వహణలో బీఏసీ సమావేశం అనేది అత్యంత కీలకం. ఎజెండాను నిర్ణయించడం, దాన్ని అమలు చేయడం అనేది కూడా అత్యంత కీలకంగా కొనసాగిన సందర్భాన్ని 10 ఏళ్ల పాటు మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో. ప్రస్తుతం బీఏసీ సమావేశాలు జరుగుతున్న తీరుగావచ్చు, సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చిన్న అజెండా, అది అమలవుతున్న తీరును మీరు ఎట్లా చూస్తారు? గతంలో ఉన్న అంశము ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి, ఈరోజు పెద్ద ఎత్తున హరీష్ రావు గారు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎజెండాను అర్ధరాత్రి ఇస్తున్నారు, ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఎందుకోసం ఇలా చేస్తున్నారని సూటుగా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం కూడా మనం చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు నేను ఒక స్పీకర్గా పనిచేసిన కాబట్టి నా అనుభవంతో చెప్తా ఉన్నా. ఇక బీఎస్సీలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే బీఎస్సీలో గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఏ ఒక్క సూచన కానీ, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్యల విషయంలో కానీ చర్చించేటువంటి ఆలోచనతో ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టమైతా ఉన్నది. మేము అనేక సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే శాసనసభలో, శాసన మండలిలో బీఎస్సీ ద్వారా ఈ అంశాలు ఫైనలైజ్ చేయాలనేటువంటి మా సూచనలు పరిగణలోకి తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు సాంకేతికంగా, నేను ఇందాక మనవి చేసినట్టు సాంకేతికంగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి బిల్లులు ఇతరత్రా పాస్ చేసుకోవడం కోసం మాత్రమే శాసనసభను నడుపుతా ఉన్నది. ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం. ఎందుకంటే వాళ్ళకి ఆ నిజాయితీ లేదనేటువంటి విషయం ఇప్పటికీ అర్థమవుతా ఉన్నది. మేము అడ్జర్న్మెంట్ మోషన్స్ కానీ ఇతరత్ర ఫార్మాట్లో ఏదైనా అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే కూడా నోరు నొక్కడం లేదా తప్పించుకోవడం తప్ప వేరే అన్య మార్గం వాళ్ళ ముందు లేదు. ఓకే, అంటే చాలా కీలకమైన అంశాలపై
ప్రశ్నలు సంధించాల్సిన సందర్భంలో కొత్త సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సభ్యులు కూడా ఈసారి శాసనసభలో కూడా చాలామంది ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వారికి కూడా అవకాశం కల్పించే బాధ్యత కావచ్చు, వారికి కూడా పూర్తిగా ప్రజల పక్షాన ప్రశ్నించే అవకాశం కల్పించే అంశం కూడా ఉంటుంది. నిజంగానే గతంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు సభ జరుగుతున్న తీరును గమనిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు గతంలో మేము స్పీకర్గా ఉన్న రోజుల్లో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మేము ప్రతి సెషన్లో కూడా నేను ఎందరు సభ్యులు ఉన్నారు, ఎందరు మాట్లాడినరు, ఎన్ని అంశాలు కవర్ అనేది ఒక లిస్ట్ మెయింటైన్ చేసేది. ఎవరైనా మాట్లాడని సభ్యులు ఉంటే వాళ్ళను మాట్లాడే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళను మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేసి మేము గుర్తు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ప్రతి గౌరవ శాసనసభ్యులు అటు ప్రజా సమస్యలన్నిటి కూడా చర్చించబడి పరిష్కారానికి ఇది అద్భుతమైనటువంటి వేదిక, దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి చిత్తశుద్ధి, ఆ స్థాయి అవగాహన ఆ ప్రభుత్వానికి ఉండే కాబట్టి ఆ రకంగా చేయగలిగింది. వీళ్ళు అర్ధాంతరంగా అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏ విషయంలో కూడా స్పష్టత లేదు, అవగాహన లేదు, ఆత్మవిశ్వాసం కూడా లేదు. వెరసి వీటన్నిటి ఫలితం ప్రతి చర్యలో కూడా అది ప్రతిబింబిస్తూ ఉన్నది. ప్రతిది కూడా ఘోరమైనటువంటి వైఫల్యం. శాసనసభలు 3-4 రోజులు నడపడంలో ఇవాళ 2వ-3వ రోజే గౌరవ సభ్యుల నోరు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే ఇది వాళ్ళ మానసిక స్థితికి నిదర్శనం. ఇది వీళ్ళకు సభను నడిపేటువంటి హుందాతనం కానీ పరిణతి కానీ చిత్తశుద్ధి కానీ లేదనడానికి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక చక్కటి నిదర్శనం. ఎస్ చారి గారు, మనం చూసాం వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో తెలంగాణ సాధించుకున్న తొలి 10 ఏళ్లలో అనేక రకాల చర్చలు, అనేక రకాల నిర్ణయాలు జరిగిన సందర్భం. సభానాయకుడిగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఎన్నో ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ జరిగిన సందర్భం మీ హయాంలో కూడా మేము చూసాం, తెలంగాణ సమాజం కూడా చూసింది. అప్పటికీ ఇప్పుడు నిజంగానే 2 ఏళ్ల కాలంలో నిజంగా ఒక్క అర్థవంతమైన చర్చ జరిగిందా అంటే ఏం చెప్తారు? ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఇలా స్పష్టంగా 5 సంవత్సరాల పాలనా కాలంలో 25 సంవత్సరాల అభివృద్ధిని, 25 సంవత్సరాల వెలుగును ప్రజలకు అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే, ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకనెట్టినటువంటి చరిత్ర ఈరోజు. అందుకనే ఏ విషయంలో కూడా అది ప్రజలు కేంద్ర బిందువుగా, రాష్ట్ర పురోగతి కావచ్చు, శాసనసభ నడవడిక కావచ్చు, ఇతరత్ర ఏ రంగాన్ని చూసుకున్నా పురోగమనానికి మారు పేరు కేసీఆర్ గారి పాలన సమయం అయితే, తిరోగమనానికి మరో పేరు రేవంత్ రెడ్డి గారి పాలన. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో సభ జరుగుతున్న తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మధుసూదనాచారి గారు. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తొలి 10 ఏళ్లలో కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు అడుగడుగునా కూడా ప్రణాళికలకు అర్థవంతమైన చర్చలు, శాసనసభలో ఎన్నో చారిత్రాత్మకమైన చర్చలకు వేదికగా తెలంగాణ నిలిచిందని, తెలంగాణ శాసనసభలో తీసుకున్న ప్రతిష్టాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మధుసూదనాచారి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. కానీ గత 2 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చర్చ కూడా అర్థవంతంగా జరిగిన సందర్భం లేదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కనీసం ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం కూడా కనీసం ప్రస్తావనకు రాకపోవడం అత్యంత బాధాకరమని కూడా స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మధుసూదనాచారి గారు, ఇప్పటివరకు మనం శాసనసభ జరిగిన తీరును ఇప్పటివరకు చర్చించాం, అనేక అంశాలు మీరు చెప్పారు. శాసన మండలిలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? అక్కడైనా కనీసం ప్రజా సమస్యలు ఏమైనా చర్చకు వస్తున్నాయా? కనీసం ప్రభుత్వం నుంచి సమాధానాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు శాసన మండలి చాలా మొక్కుబడిగా శాసనసభలో కొంత చర్చ జరుగుతున్న దానికంటే భిన్నంగా ఇంకా ఇక్కడ శాసన మండలి అయితే దీన్ని పూర్తిగా నామమాత్రపు సభను చేసింది. మేము
అసలు సభ నడిచేప్పుడు సభను నడుపుతున్నటువంటి క్రమంలో షార్ట్ డిస్కషన్స్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒకటి రెండు సమస్యలు చర్చించే అవకాశం. ఇవాళ బిల్లులు శాసనసభలో బిల్లులు ఇంట్రడ్యూస్ అయ్యి వాటి మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో 4-5 గంటలు మేము ఖాళీగా ఉన్నాం. ఆ సమయంలో ఏదైనా షార్ట్ డిస్కషన్ తీసుకోండి, ప్రజా ఉపయోగకరమైనటువంటి అంశాలు చర్చిద్దాం అనేటువంటి ప్రపోజల్ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దేనికి కూడా సన్నద్ధంగా లేరు వాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టు ఇది మరీ ఇంకా పూర్తిగా సాంకేతికంగా వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు దాన్ని పాస్ చేయించుకోవడం అనే దానికి మాత్రమే పరిమితమైంది. శాసన మండలి సమావేశాల తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలకు ఇక్కడ చోటే లేదు. ఓకే, మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాస్తవానికి 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రకరకాల హామీలు ఇచ్చిన పరిస్థితి, హామీలకు సంబంధించిన అమలుపై ప్రజల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి మనం ప్రజాక్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ హామీలకు సంబంధించిన అంశంపై కావచ్చు, గ్యారంటీలపై కూడా చర్చ జరగాలని కోరుతున్న సందర్భం. దీంతో పాటు పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన ఆత్మహత్యల పరంపర కూడా కొనసాగుతున్న పరిస్థితి, వ్యవసాయం రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు అనేది కన్నీటి సేద్యంగా మారుతున్న ఈ తరుణంలో కనీసం ఇలాంటి అంశాలు ఏమైనా చర్చకొచ్చే పరిస్థితి కనిపిస్తుందా ప్రస్తుతం? ప్రధానంగా ఈ నిమిషానికి యూరియా కొరత ఎంత భయంకరంగా ఉంది అంటే, ఈసారి పత్తి సాగు చేసినటువంటి రైతాంగం పత్తి వల్ల నష్టపోయి మొక్కజొన్న వేస్తే వాళ్ళకు యూరియా అందించాల్సినటువంటి సమయం. వరి పండిస్తున్నటువంటి రైతులకు కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం రోజువారీ స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. యూరియాకు కొరత లేదు అని వీళ్ళు అంటున్నటువంటి మాట పక్కనే యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు బారులు తీరి షాపుల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి విషయం కూడా పత్రికలే రాస్తా ఉన్నాయి. ఏమాత్రం విజ్ఞత ఉన్నా కూడా ప్రభుత్వం మాట్లాడే ముందు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది తెలుసుకొని మాట్లాడాలి. నిజ జీవితంలో వాళ్ళు అవస్థలు పడతా ఉంటే కొరత లేదనేటువంటి వీళ్ళ మాటను చూసిన తర్వాత రైతుల్లో ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఆవేదన కలుగుతుంది అంటే, మేము నమ్మి అధికారం ఇచ్చినందుకు మమ్మల్ని పినలైజ్ చేస్తూ, మమ్మల్ని శిక్షిస్తూ మళ్ళీ బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం మీద, పాలకుల మీద ఒక రకమైనటువంటి అసహ్యం కలగడానికి ఈ ప్రభుత్వ పాలన తీరు కొనసాగుతూ ఉన్నది. దీనితో పాటు ఇవాళ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ విషయంలో, అది గ్యారంటీ కావచ్చు, హామీ కావచ్చు, ఏ ఒక్కటి కూడా చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక వీళ్ళు అమలు చేసినవి వేల మీద లెక్కబెట్టే సంఖ్యలో ఉంటే వీళ్ళ వైఫల్యాలు మాత్రం చాంతాడంతున్నాయి. అందుకని ఈ వైఫల్యాలని ప్రభుత్వానికి ఎక్కడ అవకాశం ఇచ్చినా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక స్కీములు అమలు చేసినటువంటి పార్టీగా మా మీద చేసేటువంటి దాడిని తట్టుకోవడం మా వల్ల కాదు అనేటువంటి ఉద్దేశంతో గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చట్టసభలను కూడా నామమాత్రంగా సాంకేతిక పరమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి సభలుగా దిగజార్చినాయి. రెండవది, ఈ మధ్యకాలంలో శాసన మండలి సమావేశాలు ప్రారంభానికంటే ముందు ముఖ్యమంత్రి గారు ఏ విషయంలోనైనా ఎంతసేపు అయినా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తామన్నారు. మరి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రజలకు మంచి జరగాలనేటువంటి విషయంలో మా నిజాయితీని, మా నిబద్ధతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భంగా ఒక విషం జిమ్ముతా ఉన్నారా? అసలు తెలంగాణ ప్రజల జీవితాల్లో విషం జిమ్ముతున్నది ఎవరో, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చింది ఎవరో కూడా ప్రజలకు తెలుసు. నిలువెల్ల విషం. రేవంత్ రెడ్డి గారి మాటలను గుర్తు చేస్తా ఉన్నా, ద్రోహం మాటలు, మోసం మాటలు మాట్లాడడం ద్వారా మాత్రమే ప్రజలు నమ్ముతారు. కాబట్టి వాళ్లకు మోసం, ద్రోహం మాటలు చెప్పి మేము అధికారులకు వచ్చినాం అనేటువంటి మాటను స్వయంగా ఆయన ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తి నాలుకను మడతేయడం అనేది ఆయనకు అలవాటు. ఏ రోడ్డు కాడి పాట అక్కడ పాడడం అలవాటు. ఈ పూట గడిచేటువంటి మాటలతో ప్రజల జీవితాల్లో మార్పు, వెలుగు సాధ్యం కాదు. మేము నిఖార్సైనటువంటి తెలంగాణ వాదులుగా,
తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి సేవకులుగా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వ నిర్వాహకాన్ని నిలదీస్తాం. మీరిక్కడ ఫరారైతే మా కార్యక్షేత్రాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇవాళ రెండు సంవత్సరాల సమయం గడిచిన తర్వాత ఇక్కడ ఇంకో బాధాకరమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక ప్రభుత్వం కానీ ఒక నాయకుడు కానీ అధికారం చేపట్టినటువంటి 3 నెలలు 6 నెలలు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం లోపల కొంత సక్సెస్ కాలేకపోయిండు అంటే అర్థం ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత అనేక విషయాలలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం, ఏమీ తెలియని ముఖ్యమంత్రి అన్నీ తనకే తెలిసినట్టు, ప్రజలకు అనుకున్న దానికంటే ఎక్కువ మేలు చేసినట్టు బొంకేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా నిలదీయాల్సినటువంటి, మాకు పార్టీ పరమైనటువంటి మా పరమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కంటే భిన్నంగా ప్రజల ప్రయోజనాలే మా ఎజెండా కాబట్టి, ప్రజల ప్రయోజనాలే మా లక్ష్యం కాబట్టి అక్కడ అటువంటి వాటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఖచ్చితంగా ఏ సభ అయినా ఏ వేదికైనా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజల కోసం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, ఇటువంటి దిగజారుడు వ్యక్తుల చేత ప్రజల కోసం మేము తప్పకుండా కొన్ని భరించాల్సి కూడా వస్తుంది. ఎస్ ఆచార్య గారు, ఇంతకుముందు మీరు యూరియాకు సంబంధించిన కష్టాల గురించి చెప్పారు. వాస్తవానికి 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతుకు రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాల సమాహారాన్ని కేసీఆర్ గారు కొనసాగించిన సందర్భం, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఒక్కొక్కటిగా ఆ పథకాలన్నీ కూడా నీరుగారిపోతున్నాయనే ఆవేదన అన్నదాతల్లో అడుగడుగునా వ్యక్తమవుతోంది. దీంతో పాటుగా దీనికి తోడుగా సాగునీటి రంగానికి సంబంధించి జరుగుతున్న అన్యాయంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతాంగం. మరి ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇటీవల కేసీఆర్ గారు లేవనెత్తిన అంశం, ఏ రకంగా దగా చేస్తూ ఉన్నారు, కృష్ణా జలాలను దోచిపెట్టే కుట్ర చేస్తూ ఉన్నారనే అంశం కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సాగునీటి రంగంలో జరుగుతున్న విధ్వంసాన్ని, ఈ అంశం అనేది ప్రధానంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు బీఆర్ఎస్ అవకాశం కల్పించాలని కోరిన సందర్భం చూసాం. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, పక్కనున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి అనుంగు శిష్యుడు, ఈరోజు కూడా ఆయన కన్సర్నల్లోనే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా బీజేపీకి, ఇంకొక రకంగా మన ముడుపుల ద్వారా ఇతరత్ర అవకాశం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పడవ ప్రయాణం చేస్తూ చివరికి తెలంగాణ ప్రయోజనాలను మాత్రం ఘోరంగా పనంగా పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. అది కృష్ణా వాటర్స్ కావచ్చు, గోదావరి వాటర్స్ కావచ్చు, ఇతరత్ర ఏ విషయంలోనైనా కూడా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పార్టీని పెట్టి ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతా ఉన్నది. ఆదిత్యనాథ్ దాస్ ఎవరండి? ఇవాళ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగున వ్యతిరేకించినటువంటి వాడు ఆదిత్యనాథ్ దాస్. గతంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర నీటి రంగ ప్రయోజనాలకు అడుగడుగున అడ్డు తగిలినటువంటి పాత్రధారి అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ను ఇక్కడ సలహాదారుగా పెట్టుకోవడమే 100% చంద్రబాబు కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్నది అనడానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కానీ, ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడంలో కానీ చాలా దుర్మార్గపు పాత్ర పోషించి తెలంగాణ అంటే నిలువెత్తు ఏహ్యభావం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు కాబట్టి ఆయన సూచనల మేరకే ఈ ప్రభుత్వం నడుస్తున్నదంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం నమ్మి అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలమాటమాడుతున్నటువంటి ద్రోహిగా చరిత్రలో నిలిచిపోక తప్పదు. అయినా వీరి కుయుక్తుల్ని బీఆర్ఎస్ పార్టీ సాగనిచ్చే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఇటీవల అనేక సందర్భాల్లో చాలా స్పష్టమైనటువంటి స్టాండు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టి దాన్ని అరికట్టడానికి మేము సర్వశక్తులు ఒడ్డి పోరాడతాం. అల్టిమేట్గా తెలంగాణ ప్రయోజనాలను కాపాడి తీరుతాం. మనం చూస్తా ఉన్నాం మధుసూదనాచారి గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న సందర్భం. కేసీఆర్ గారి సారథ్యంలో ఇటు గోదావరి అటు కృష్ణా జలాల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి 10 ఏళ్ల పాటు తెలంగాణను సస్యశ్యామలం చేస్తే పంజాబ్ని తలదన్నే స్థాయిలో తెలంగాణ అన్నదాతను ఎదిగేలా ప్రోత్సహిస్తే ప్రస్తుతం సాగునీటి రంగాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా ఇటు గోదావరి అటు కృష్ణా జలాలను కాలరాస్తూ పక్క రాష్ట్రానికి అప్పనంగా రాసిచ్చే కుట్ర కొనసాగుతుంది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ సహించే ప్రసక్తే లేదు. ఇటు చట్టసభల్లో మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా కూడా ఎండగడతామని స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మధుసూదనాచారి గారు, మనం చూస్తూ ఉంటాం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజాస్వామ్య విలువల విషయంలో కావచ్చు, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కావచ్చు, ఎలాంటి తేడా మీకు కనిపిస్తూ ఉంది? వాళ్ళదంతా అధికారం యావదప్ప మరొట్లేదు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరిగినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్వాహకం చూసినా వీళ్ళ ఆలోచన అంతా అధికారాన్ని చేజిక్కించుకోవడం తప్ప ఇంకొకటి కాదు. నిజంగా రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారికి ఉంటే ఏ రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది? అసలు ఏ ఒక్క విషయం రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని భాగస్వాములను చేసి డిక్లరేషన్ల పేరిట, మేనిఫెస్టోల పేరిట రిలీజ్ చేసినటువంటి ఏ ఒక్క అంశమైనా అమలు జరుగుతున్నది అనేటువంటి విషయంలో రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా సమీక్ష చేసిండా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు 42% బీసీల రిజర్వేషన్లో శాసనసభలో తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపిన తర్వాత ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయడు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ గారు ఎందుకు తెలుసుకొని రాడు? రాహుల్ గాంధీ గారు ఎందుకు నిలదీయడు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తను చేస్తున్నటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారికి చెప్పకుంటే, రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పకుంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని నిలదీయాలి. చెప్పినా రాకుంటే అంటే ఎన్నికల కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం ఈ రాజ్యాంగం మీద ప్రమాణాలు చేయడం, ఈ దేశం మొత్తం యాత్రలు చేయడం అనేది ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ దినదినం రోజు రోజుకు దిగజారుతున్నది, ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నది అని. దానికి కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు కావచ్చు, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఘోరంగా విఫలమైనటువంటి వాటిని కప్పిపుచ్చి చేయని పనులు, అమలు చేయనటువంటి స్కీములను అమలు చేస్తున్నట్టు ఇతర రాష్ట్రాల్లో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ ఉన్నటువంటి మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ద్వారా వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టే వీళ్ళకి ఎప్పటికప్పుడు ఈ బూటకప్ మాటలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి జ్ఞానోదయం కలగాలి. తెలంగాణలో ఎటువంటి హామీలు ఇచ్చినాము, ఏవి అమలైనవి, ఎటువంటి ద్రోహం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలకు చేస్తున్నాడు, ఈ విషయాలలో వాళ్ళు వాస్తవాలు గ్రహించకపోతే మీకు కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని కబోదులు అనుకుంటారు. మీకు కళ్ళుండి చూడలేకపోతే, చెవులుండి వినలేకపోతే దేశం కూడా అదే రకంగా ఉన్నది అనేటువంటి భ్రమలో ఉంటే మీ దుస్థితికి అదే కారణం. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. ఏ నాయకుడు చిత్తశుద్ధి ఏంటి, ఏ పార్టీ నిబద్ధత ఏంటి, ఎవరు ప్రజల్ని నమ్మించి ద్రోహం చేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటున్నారు అనేటువంటి విషయంలో స్పష్టత ఉంది. ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపినప్పుడు కానీ, ఆ తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అనేక పనులను ముందు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. హామీలు ఇవ్వకుండా ఇచ్చి అమలు చేసినటువంటి హామీల కంటే చెప్పకుండా అమలు చేసినటువంటి హామీలు అనేక రెట్లు ఎక్కువ. అది నిజాయితీకి నిదర్శనం. అందుకనే కేసీఆర్ అనేటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ప్రజలకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి తపన ఉండాలి.
ప్రజా సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఓకే నా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఓకే ప్రజా సమస్యలను వాటిని పరిష్కరించేటువంటి రోడ్ మ్యాప్ ఉండాలి. ఇవన్నిటితో పాటు అధికారం వస్తే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్టయితది. ఇవి ఏవీ లేకుండా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నేను మొదలే చెప్పినట్టు పురోగతికి అభివృద్ధికి మారు పేరు కేసీఆర్ అయితే ఇక పతనానికి పరాకాష్ట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఏ ఒక్క విషయం వీరికి వర్తించదు కాబట్టి ఈ దుస్థితి ఈ దుర్మార్గం కొనసాగుతా ఉన్నది. అందుకనే 2 సంవత్సరాలు గంభీరంగా చాలా పరిస్థితుల్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని వీళ్ళు ఎటువంటి మానసిక అభద్రతకు లోను కాకుండా 2 సంవత్సరాలు వీళ్ళను పరిపాలించుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ అవకాశాన్ని కల్పించి వాళ్ళ నిర్వాకం పెరుగుతున్న క్రమంలో 2 సంవత్సరాల సమయం ఇచ్చి బయటికి రావడం జరిగింది. వాళ్ళ కృష్ణా జలాల విషయంలో గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా రాష్ట్రం కోసం పోరాడినప్పుడు వారు చెప్పినటువంటి ఒక మంచి క్యాప్షన్, కృష్ణా గోదావరి నీట తెలంగాణదెంత వాట ప్రశ్నిస్తుంది ఈ మాట ముక్కోటి తెలంగాణ ప్రశ్నిస్తుంది ఈ మాట అని ఆ రోజు వారు అన్నది ఇప్పుడు నాకు గుర్తుకొస్తా ఉన్నది. మళ్ళొక్కసారి అటువంటి పోరాటానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం సమాయత్తం కావాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు చీమకాలంత నష్టం జరిగినా మొదలు దాన్ని ఎదిరించడానికి ముందుకొచ్చేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. చాలా కీలకమైన అంశాలు మధుసూదనాచారి గారు చెప్తున్న సందర్భం. తెలంగాణ తొలి స్పీకర్గా పనిచేశారు మధుసూదనాచారి గారు. అత్యంత హుందాగా సభను నడిపి తెలంగాణ సమాజాన్నే కాదు యావత్ దేశాన్ని కూడా మెప్పించిన సందర్భం మనం చూసాం. అనేక రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభకు వచ్చి చూసి నేర్చుకుని వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. చారి గారు చాలా కీలకమైన అంశాలు చెప్తూ తెలంగాణ తొలి 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అడుగడుగునా కూడా బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు వేసుకుని ముందుకు సాగాం. ఇక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులకు తావు లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగి 10 ఏళ్లలోనే ప్రగతి పథంలో తెలంగాణను దూసుకెళ్లేలాగా తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపాం. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరు మాత్రం అత్యంత బాధాకరం. ప్రజాస్వామ్య దేవాలయమైన సభను జరుగుతున్న తీరుపై చారి గారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారి సారథ్యంలో మరో మహోద్యమాన్ని శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ సంఘటిత శక్తిని మరోసారి చాటి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పేసి చారి గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదనాచారి గారు, మీ విలువైన సమయాన్ని టీ న్యూస్ కోసం ప్రత్యేకంగా కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి బరాబర్ అడుగుదాం. నమస్తే.